హెచ్ఐవి అని తెలియగానే మందులు ఏం వాడాలి, ఎంతకాలం వాడాలి? హెచ్ఐవి అని తెలియగానే హెచ్ఐవి మందులే మొదలెట్టాలి. దాన్ని ఏమంటాం? ఏఆర్వి మెడిసిన్స్ అంటాం. ఏ అంటే యాంట్రో రిట్రోవైరల్ మెడిసిన్స్. దాన్ని ఇచ్చే చికిత్సను ఏఆర్టీ అంటారు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఈ మందులు మొదలెట్టాల్సిందే. ఎలా అయితే షుగర్ అని తెలియగానే షుగర్ ఎక్కువగా ఉంటే షుగర్ మందు ఎలా వాడతాము, హెచ్ఐవి విషయంలో మాత్రం హెచ్ఐవి ఉందని నిర్ధారణ అయితే మాత్రం అతనికి బాధలు ఉన్నాయా లేదా అనేది అనవసరం. ప్రూవ్ అయితే, ఉందని దాంట్లో తెలిసిపోతే, నిర్ధారణ అయితే వెంటనే హెచ్ఐవి మందులు మొదలెట్టాలి. మొదలెట్టి లైఫ్ లాంగ్ వాడాలి. నాకు ఏ బాధ లేదు కదా ఇప్పుడు ఎందుకు మందులు వాడాలని ఊరుకుంటే, అదే సాధారణంగా హెచ్ఐవి వ్యాధి శరీరంలో ప్రవేశించిన తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలకి ఏ లక్షణాలు ఉండవండి. కానీ లోపల జరగాల్సినంత మోసంతో జరిగిపోతుంది, చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. డ్యామేజ్ జరిగి ఇమ్యూనిటీ బాగా డౌన్ అయిపోతుంది. హెచ్ఐవి ఏం చేస్తుంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని డిస్ట్రాయ్ చేశారు. గుర్తుంచుకోండి, ఈ రోగ నిరోధక శక్తి ఉండబట్టే మన చుట్టూతా ఎన్నో రోగాలు ఉన్నా, రోగ క్రిములు ఉన్నా అవి మనం ఏం చేయలేకుండా పోతున్నాయి. మనం నిజంగా ఈ రోగ క్రిముల మధ్య బతుకుతున్నాం. మనం ఎవరికైతే ఆ రోగ నిరోధక లేదో ఆ రోగాలకు గురైపోతున్నారు. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఈ రోగ నిరోధక శక్తిని అవి డ్యామేజ్ చేస్తాయి. హెచ్ఐవి వైరస్ చేసేది ఏంటంటే ఏమీ లేదు, మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని డ్యామేజ్ చేసేస్తుంది. డ్యామేజ్ చేస్తే ఈ జబ్బు కానీ కాదు, ఆ జబ్బు కాదు, ప్రపంచంలో ఎన్ని రకాల జబ్బులు, అన్ని రకాల జబ్బులు అవి వచ్చేస్తాయి. మనకి ఏదైనా రావచ్చు, ఇదేనే కాదు ఏ జబ్బైనా రావచ్చు. అది ఊపిరితిత్తుల సంబంధించి కావచ్చు, లివర్ సంబంధించి కావచ్చు, నాడి మండలం సంబంధించి కావచ్చు, హార్ట్ సంబంధించి కావచ్చు, బోన్ సంబంధించి కావచ్చు, ఇదేదే కాదు, ఎనీథింగ్. అంచేత హెచ్ఐవి దాన్ని పెరగనివ్వకుండా మొదటి దశలోనే ఆ వైరస్ని కట్టడి చేయాలండి. కట్టడి చేయాలి. దాని ప్రభావాన్ని మనం లేకుండా చేయాలి. ఆ వైరస్ పెరగకుండా చేయాలి. లేకపోతే మిలియన్స్ వైరస్ పెరిగిపోతాయి మన శరీరంలో. అవి చేసే నష్టం ఎంత అంత కాదు. అంచేత హెచ్ఐవి వ్యాధి రావడానికి అవకాశం ఉంది అన్నవాళ్ళు తప్పకుండా నిశ్చయించుకోవాలి. ఉందని తెలిస్తే మాత్రం తప్పనిసరిగా వెంటనే మందు మొదలెట్టాలి. అంతకంటే ఒకటి లేదు. నాకు ఏ బాధ లేకన్నాను అలాగే మందు మొదలెట్టేసి నాకు ఏ బాధ లేక ఎందుకు అనవసరం వాడతాను మానవ చేయకూడదు. చేశారు చెబుతున్నా కదా, బాగా ముదిరితే కానీ బయటపడదు. వ్యాధి ముదిరిన తర్వాతే మనకి వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇంకా అప్పుడు చాలా కష్టం మనకి. కొంతమందికి ప్రాణం మీద కూడా వస్తుంది. అంచేత లేకుండా హెచ్ఐవి తెలియగానే మందు మొదలెట్టాలి. అంతే, వాళ్ళు చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.